రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, రెండు నిమిషాల్లో ఫినిష్ చేయవలసిందిగా విజ్ఞప్తి. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, అలాగే నా తోటి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, గత 10 సంవత్సరాల నుండి అనేక మంది వ్యక్తులు, శక్తులు, కళాకారులు, కవులు పాపన్న గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పాపన్నని అధికారికంగా గుర్తించాలని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. ప్రభుత్వం గుర్తించి వర్ధంతులు, జయంతులు చేయడం, ఇప్పటి ప్రభుత్వం ట్యాంకు బండ్ పైన విగ్రహం పెడతామని చెప్పడం, అట్లాగే పొన్నవన్న గారు అదనంగా పాపన్న పేరుని జనగామ జిల్లాకు పెడతామని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవన్నీ డిమాండ్లు చేస్తూ వస్తున్నాం. దాన్ని అమలు చేసే విధంగా అధికారంలో ఉన్నారు కాబట్టి అది సాధ్యం అవుతా ఉంది. ఆ సాధ్యం చేసేటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి మనం ఒక్కొక్కటి మెట్లెక్కుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి ప్రభుత్వంలో కానీ ఒక అధికారికంగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశం గారు కూడా ఆ ప్రయత్నం చేయడం, అట్లా మనం అనుకున్నటువంటి సాధించుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మిగతా అంశాలు కూడా గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. అవన్నీ చేయాలి అంటే మన వాళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన భాగస్వామ్యంలో మంత్రులుగా ఉన్నారు, అధికారులు ఉన్నారు, మీరు చేయగలిగేటువంటి శక్తి ఉంది. అట్లాగే పోరాడగలిగేటువంటి సంఘాలు ఉన్నాయి. బీసీ సంఘాలుగా ఉన్నటువంటి జాజుల శ్రీనివాస లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే పోరాటం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నీ సాధించుకునే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొన్ని డిమాండ్స్ సాధించుకున్నాం, అంతవరకే కాదు, మనం అధికారంలోకి రావాలి, మనం కూడా ప్రజాప్రతినిధులు కావాలి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్టు 42% రిజర్వేషన్ కానీ, కులగణన కానీ ఇలాంటివి కూడా చేసి మన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చినాడే సర్వాయి పాపన్న ఆయనకు జయంతికి నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ అట్లాంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు మిత్రులారా. యువ మిత్రులకు విజ్ఞప్తి, దయచేసి కూర్చోవాలి. అక్కలు పెద్ద మనుషులు అందరు కూర్చున్నారు, యువకులు బయటికి పోతుండ్రు, రావాలి లోపలికి అందరు. ఇప్పుడు జైహింద్ గౌడ్ గారి కుమారుడు, పంజాల జైహింద్ గౌడ్ గారి కుమారుడు, నా మిత్రుడు, విద్యార్థి ఉద్యమంలో నాతో పనిచేసినటువంటి గౌరవనీయులు పంజాల